ప్రియులారా, కీర్తనల గ్రంథములో దేవుడు భక్తుల ద్వారా వ్రాయించినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 104వ కీర్తన మొదటి 2 వచనములు చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీ మహాత్యములు ప్రభావమును ధరించి ఉన్నావు అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ భక్తుడు దేవుణ్ణి కొనియాడుతూ ఆయన ఉన్నతమైనటువంటి ప్రభావమును గురించి ప్రస్తావిస్తున్నాడు. దేవుణ్ణి స్మరించుకోవటం అన్నది మనం మేలు జరిగినప్పుడు మనకు కావలసినటువంటి కోరిక ఏదైతే ఉంటుందో దానిని దేవుడు తీర్చినప్పుడు దేవుణ్ణి కొనియాడుతాం. ఆయన మన జీవితం పట్ల మనకు అనుగ్రహించినటువంటి సంపద సిరి ఏదైతే ఉంటుందో వాటిని పొందుకున్న తర్వాత దేవుణ్ణి స్మరించుకుంటూ ఏమంటుంటామంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాం. నా గిన్నె నిండి ఇక అంటే బాగా నా 2 చేతులతో కష్టపడ్డాను, కడుపు నిండా ఈరోజు భోజనం తింటున్నాను, నా పిల్లలకు కావలసినవన్నీ సమకూర్చాను, పిల్లలకు కావలసినటువంటి భవిష్యత్తు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రణాళికతో కూడా నేను ఉన్నాను అని దేవుణ్ణి స్మరించుకుంటూ కొన్ని మాటలను మనం మాట్లాడతాం. కొందరికి మాత్రమేనా దేవుడు దయచేసేది? మిగతా వారిని దేవుడు విడిచిపెడుతున్నాడా? ఒకసారి ఆలోచించండి. కొందరు మాత్రమే ధనవంతులుగా మారుతున్నారు, కొందరు పేదలుగానే ఉండిపోతున్నారు. మరి దేవుడు ప్రతి ఒక్కరిని పోషించటం లేదా? ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆయన పోషకుడుగా బాధ్యత తీసుకోవటం లేదా అని కీర్తనకారులను మనం అడగగలిగితే, దేవుడు వ్రాయించినటువంటి ఆయన మాటలు, ఆయన పోషకుడుగా ఉన్నాను అని తెలియచేసేటువంటి మాటలు చాలా ఉన్నతంగా ఉంటాయి. కానీ ఆయనను పోషకుడిగా మనం స్వీకరించటం లేదు. మన పోషణ, మన సంరక్షణ మనం ఆలోచించుకుంటున్నామే కానీ కాస్త దేవుని చేతుల్లోనికి కనుక మన పోషణను, మన సంరక్షణను కనుక అప్పగిస్తే అవి చాలా ఉన్నతంగా ఉంటాయి. ఎలాంటి భయము, భీతి లేకుండా పలానా పూట నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పుకోకుండా కావలసినటువంటి పోషణ ఆయన దయచేయగలడు. అంతటి భరోసా దేవుడు మనకిస్తున్నాడు. ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, చదవండి ఆ మాట మరొకసారి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనతను వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరచి ఉన్నావు అని మాట్లాడుతూ వాయువులను తనకు దూతలను గాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులను గాను ఆయన చేసుకుని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను అని తన గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, భక్తుడు ఇక్కడ దేవుని యొక్క ఆధిక్యతను గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఎంత ప్రభావమును ధరించుకుని ఉన్నాడు. వెలుగునే వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు, ఆకాశ విశాలమును పరిచాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకొని ఉన్నాడు, వాయువులను తనకు
దూతలనుగా మార్చుకున్న గొప్ప సంపద కలిగిన వాడు. చాలా సంపద కలిగిన వాడు. అది మనకు అర్థం చేయించటానికి భక్తుల ద్వారా ఇలా చిన్న పదాలతో మాట్లాడుతున్నాడు. వాస్తవానికి వాయువు అనే పదం చాలా ఉన్నతమైన శక్తి కలిగినది. గాలి, వాయువు అంటే గాలే కదా. గాలి చాలా శక్తి కలిగినది ప్రియమైన వారలారా. ఎంత మహాశక్తి కలిగినదంటే దానికి ఎదురు తన్నగలిగిన మా ఇంకొక శక్తి మరొకటి ఉందా అంటే ఏది ఉండదు. ఆలోచించాలి. గాలికి ఎదురు వెళ్ళటం అన్నది ఎవరి వలనైనా సాధ్యమవుతుందా? ఎవరి వలన సాధ్యం కాదు. మనకు చక్కగా గాలి కావాలంటే ఫ్యాన్ వేసుకుంటాం. గాలి ఫ్యాన్ ఇస్తుంది అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. మనకు గాలి ఫ్యాన్ ఇస్తుందని ఫ్యాన్ వేసుకుంటున్నాం కాదు. గాలిని కదిలించటానికి మాత్రమే ఫ్యాన్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మీరు పాఠ్య పుస్తకాలలో చదువుకుంటుంటారు. గాలికి ఉన్నటువంటి శక్తి ఏంటో. 2 కాలి బుగ్గలను ఇరువైపులా ఒక కర్రకు కడతారు. ఇటు గాలి బుగ్గ, ఇటు గాలి బుగ్గ. మధ్యలో గాలి ఊదామనుకోండి, ఎలా వెళ్ళిపోవాలి? బుగ్గలు 2 మధ్యలో గాలి వెళ్ళిపోయింది కనుక ఇలా సైడ్ వెళ్ళిపోవాలి. కానీ సైడ్ వెళ్ళిపోవు తెలుసా? మీరు ప్రయత్నించండి. అవి 2 దగ్గరకు అవుతాయి. ఎందుకు దగ్గరకు అవుతాయి? దీనికి ఒక ఫార్ములా ఉంటుంది ఫిజిక్స్లో. ఈ ఫార్ములాని బట్టే ఆకాశములో ఎగురుతున్నటువంటి విమానం అది గాలికి ఎదురు వెళ్ళిపోయింది పైకి అనుకుంటున్నాం. కాదు ప్రియమైన వారలారా, గాలికి ఎదురు వెళ్ళలేదు. క్రిందున్నటువంటి గాలి, పైనున్నటువంటి గాలి ఒక సూత్రంతో పని చేస్తూ విమానం పైన ఎగురుతూ వెళ్ళిపోతుంది. ప్రియమైన వారలారా, గాలికి ఏ ర్యాకెట్టు ఎదురు తన్నలేదు, ఏ విమానము ఎదురు వెళ్ళలేదు. అంతటి మహాశక్తి కలిగినటువంటి వాయువును కూడా, గాలిని కూడా ఆయన దేనిగా మార్చుకున్నాడట? అంత మహాశక్తి కలిగినటువంటి గాలిని తన దూతగా మార్చుకున్నాడట. తన దగ్గర పెట్టుకున్నాడట. ప్రియమైన వారలారా, అలాంటి గాలి, మహాశక్తి కలిగినటువంటి ఆ గాలిని దేవుడు తనకు దూతగా మార్చుకున్నాడట. తను ప్రయాణం చేయటానికి ఒక వాహకముగా పెట్టుకున్నాడట. ప్రియమైన వారలారా, అంతటి మహాశక్తి కలిగిన వాడు మనం నమ్మిన దేవుడు. అంతటి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి విశ్వసించి మనము చాలా చిన్న చిన్న కోరికలకు దేవుని మీద అసహనాన్ని వ్యక్తం చేస్తుంటాం. ప్రియమైన వారలారా, నిజంగా ఆయనను గనుక మనం పోషకుడిగా ఆహ్వానించగలిగితే, మన బాధ్యతను తన చేతుల్లో గనుక పెట్టగలిగితే ఆయన ఎలా పోషిస్తాడో 65వ కీర్తనలో మాట్లాడుతూ, 65వ కీర్తన 6వ వచనం చదువుదాం ప్రియులారా. ముందుగా, బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే అంటున్నాడు. బలము చేత ఆయన ఏం చేశాడట? బలమునే నడికట్టుగా కట్టుకున్నాడట దేవుడు. బలమునే ఏం చేశాడటమ్మా? నడికట్టుగా కట్టుకున్నాడట. ప్రియులారా, మనం బరువులు ఎత్తటానికి అప్పుడప్పుడు ఏం చేస్తుంటామంటే నడుముకు దట్టి కట్టుకుంటుంటాం. అవునా? రైతులను మనం చూడగలిగితే భుజాన టవల్ ఉంటుంది కదా, భుజముల మీద టవల్ ఉంటుంది. పని చెయ్యటానికి వెళ్ళిపోయిన తర్వాత టవల్ ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? నడుముకుంటుంది. నడుముకుంటుందంటే కారణం, నేను బలమైన పనులను చేయటానికి వెళ్ళిపోతున్నాను కాబట్టి నా నడుము మీద బరువు పడకూడదని చెప్పేసి టవల్ని నడుము కట్టేసుకుంటాడు.
అలాగే వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళని మనం చూస్తుంటాం, బరువులు ఎత్తేటువంటి వారు. అలా వెయిట్ లిఫ్టింగ్ చేత బరువులను సునాయాసంగా ఎత్తేస్తుంటారు ప్రియమైన వాళ్ళరా. అలా సునాయాసంగా ఎలా ఎత్తగలుగుతున్నారు? వారి నడుముల మీద బరువు పడకుండా వాళ్ళు ఏం కట్టుకున్నారంటే, వాళ్ళ నడుముకు ఏం కట్టుకుంటారు? బెల్ట్ కట్టుకుంటారు వాళ్ళు. అలా బరువు ఎత్తటానికి వెళ్ళిపోయినప్పుడు వారు బెల్ట్ కట్టుకుంటారు. ఆ బెల్ట్ కట్టుకున్న తర్వాత బరువు ఎత్తటానికి వెళ్ళిపోతారు ప్రియమైన వాళ్ళరా. ఆ బరువు నడుముల మీద పడకూడదని దేవుడు ఆ బలమునే ఏం చేశాడట? నడికట్టుగా కట్టేశాడట. బలమునే నడికట్టుగా కట్టేసుకొని పర్వతములను ఆయన ఏం చేశాడట? స్థిరపరిచాడు. పర్వతాలను నిలబెట్టడం అంటే ఆషామాష? ఒక 50 కేజీలు, 100 కేజీలు, 150 కేజీల ఆ బరువు ఎత్తాలంటే చాలా కష్టం. అలా సాధన చేస్తేనే ఆ బరువు ఎత్తగలం మనం. సాధన చేస్తేనే ఆ బరువు ఎత్తగలం ప్రియమైన వాళ్ళరా. అప్పుడప్పుడు మీరు కూడా స్త్రీలు అలా పని చేయటానికి వెళ్ళిపోయినప్పుడు మామూలుగా డ్రెస్లో ఉంటారు, మామూలుగా ఉంటారు కదా. పని చేయటానికి వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఏం చేస్తారు? కొంగిలా తీసేసి బిగిస్తారు నడుముకి కదా. అంటే పని ఉంది నాకు, నేను పని చేయటానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు ఈ సర్వ సృష్టిని నడిపిస్తున్నటువంటి ఆయన కూడా బలమునే నడికట్టుగా కట్టుకొని పర్వతాలను స్థిరపరుస్తున్నాడట. పర్వతాల సైజు మీటర్ల ఎత్తు, కొన్ని మీటర్ల ఎత్తు, 10 మీటర్లో కొన్ని ఉంటాయి, 100 మీటర్లలో కొన్ని ఉంటాయి. అలాంటి పర్వతాలు, ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరం. అలాంటి పర్వతాలను సహితము స్థిరపరచి తన చేతి వేలతో స్థిరపరచగలిగినటువంటి శక్తి సంపన్నత కలిగిన వాడు ప్రియమైన వాళ్ళ దేవుడు. అలాంటి దేవుడు బలమునే నడికట్టుగా ధరించుకున్నాడట. మనం కాస్త పని చేస్తే అలసిపోతాం, కాస్త బరువు ఎత్తగలిగితే ఏమవుతాం? అలసిపోతాం కదా. జెండు బాంబు ఎక్కడుంది అంటాం మనం, కాస్త పని చేస్తే ఆ నొప్పులను భరించలేక. ప్రియులారా, ఆలోచించండి. కానీ దేవుడు ఈ సృష్టిని సృష్టించిన నాట నుండి నేటి వరకు దానిని స్థిరపరుస్తూ, దానిని కదిలించకుండా దానిని నడిపిస్తూ, తన కనుసన్నలలో దాన్ని నడిపిస్తూ, దాన్ని ఆయన పర్యవేక్షణలో వాటన్నిటినీ నడిపిస్తూ వాటి గమనాన్ని పరిశీలిస్తున్నాడు ప్రియమైన వారలారా. అలా పరిశీలిస్తున్నటువంటి దేవుడు బలమునే నడికట్టుగా ధరించుకొని ఆయన ఇంకేం చేస్తున్నాడో తెలుసా? చదవండి 7వ వచనంలో. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు. ఆయన సూచక క్రియలు ప్రతిరోజు చేస్తున్నాడట ప్రియమైన వాళ్ళరా. అంటే ఆయన అద్భుతమైన కార్యక్రమాలు, అద్భుతమైనటువంటి క్రియలు ప్రతిరోజు చేస్తున్నాడట సూచక క్రియలు. కానీ మనం గమనించటం లేదు. ఏదో అద్భుతం చేస్తేనే, మనకు కావలసిన కోరిక నెరవేరిస్తేనే దేవుడు నా పట్ల అద్భుతాన్ని చేశాడు అని మనం సాక్ష్యాలు చెబుతుంటాం ప్రియమైన వాళ్ళ. కాదు, నీకు ఉద్యోగం ఇవ్వటం అద్భుతం కాదు, నీకు పెళ్లి చేయటం అద్భుతం కాదు, నీ తలనొప్పిని తీసేయటం అద్భుతం కాదు. అలాంటి అంతకంటే గొప్ప కార్యక్రమాలను దేవుడు ప్రతిరోజు చేస్తున్నాడు. ప్రతిరోజు మన కళ్ళ ముందే చేస్తున్నాడు వాటిని. కానీ ఆ సూచక క్రియలను, ఆ అద్భుతమైన కార్యక్రమాలను మనం గమనించలేకపోతున్నాం. కనుకనే దేవుణ్ణి మనము పోషకుడిగా స్వీకరించలేకపోతున్నాం. ఆయన అద్భుతమైన కార్యక్రమాల్లో మన మనోనేత్రాలతో గమనించలేకపోతున్నాం ప్రియమైన వాళ్ళరా. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు, వాస్తవానికి భయం కలగాలి. నువ్వు చూస్తే కలుగుతుంది ఆ భయం.
కానీ మనం చూడటం లేదు. ఆ అద్భుతాలను మనోనేత్రాలతో ఆ అద్భుతాలను మనం పసిగట్టలేకపోతున్నాం ప్రియమైన వాళ్ళరా. చదవండి. ఆయన సూచక క్రియలను చూచి భూనివాసులందరూ భయపడుదురని చెప్పేసి దాన్ని కంటిన్యూషన్ ఏం చేశాడు? ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు అంటున్నాడు. ఉదయము సాయంకాలం ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడట? ప్రతిరోజు ఆయన ఉత్పత్తులను చేసి సంతోషభరితములుగా చేస్తున్నాడట. ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఉత్పత్తులను తయారు చేస్తున్నాడట. ఆయన ఉత్పత్తి చేస్తున్నాడట. దేన్ని ఉత్పత్తి చేస్తున్నాడు ఆయన? ఎలాగున్న భూమి అలాగుంది, ఎలాగున్న సూర్యుడు అలాగున్నాడు, ఎలాగున్న నక్షత్రాలు అలాగున్నాయి, ఎలాగున్న ప్రకృతి అలాగుంది. మరి క్రొత్తగా ఆయన చేసే ఉత్పత్తి ఏంటి? క్రొత్తగా ఆయన చేసే ఉత్పత్తి ఏంటి? మన కొరకు ప్రతిరోజు చేస్తున్నటువంటి సూచక క్రియ ఏంటి? ఒకసారి ఆలోచించాలి ప్రియమైన వాళ్ళరా. ప్రతిరోజు మన కొరకు చేస్తున్నటువంటి ఆ ఉత్పత్తి కార్యక్రమం ఏంటి అన్నది మనం ఆలోచించాలి. ఈరోజు నా ఆహారం నేనే తింటున్నానని నువ్వు అనుకుంటున్నావు. ఈ 5 వేళ్లతో నేను కష్టపడుతున్నాను, ఈ 2 చేతులతో నేను కష్టపడుతున్నాను, ఈ శరీరంతో నేను బాగా కష్టపడుతున్నాను, నా చెమటను కారుస్తున్నాను, నా రక్తాన్ని చిందిస్తున్నాను అని చెప్పేసి ఒళ్ళంతా గుల్ల చేసుకొని చాలా కష్టపడి ఇదిగో నా బువ్వ నేనే తింటున్నాను అని అంటుంటావు. నిజానికి నీ ఆహారాన్ని నువ్వు తినటం లేదు. నీ ఆహారాన్ని నీవు సంపాదించుకోవటం లేదు ప్రియమైన వాళ్ళరా. వెళ్ళిపోయావు, కష్టపడ్డావు, 500 రూపాయలు వచ్చాయి, లేదంటే 1000 రూపాయలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఆ 1000 రూపాయలను తింటావా? ఆ 1000 రూపాయలకు కావలసిన ఆహార సామాగ్రి కావాలా? ఒకసారి ఆలోచించండి. ఏం కావాలి? డబ్బులను తింటామా? తినాం. మరేం కావాలి? కడుపు నింపుకోవాలంటే కూరగాయలు కావాలి, కడుపు నింపుకోవాలంటే మాంసాహారం కావాలి, కడుపు నింపుకోవాలంటే ధాన్యాలు కావాలి, ఇవి కావాలి. నీ 1000 రూపాయలని కడుపు నింపటం లేదు. నీ 1000 రూపాయల డబ్బులు నువ్వు తింటే నీకు కడుపు నిండదు. మరి ఏం కావాలి? నువ్వు కూరగాయల మార్కెట్కి వెళ్ళంగానే అక్కడ ఏం కనబడాలి? నీకు కూరగాయలు కనబడాలి. కిరాణం కొట్టుకు వెళ్ళగానే అక్కడ ఏముండాలి? రెడీగా ధాన్యం ఉండాలి కదా, కావలసినటువంటి మసాలాలు ఉండాలి. అలా దేవుడు వాటన్నిటినీ ప్రతి కూరగాయల మార్కెట్కు పంపిస్తున్నాడు, ప్రతి కిరాణం కొట్టుకు పంపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, రైతులు పండిస్తున్నారు అనుకుంటున్నారా? రైతు కష్టపడి ఇదిగో నేను నీళ్లను కట్టాను, ఎరువులను వేసాను, కావలసినటువంటి కాపలా నేను కాశాను అని చెప్పేసి ఆ కాపలాను బట్టి, ఆయన వేసిన ఎరువులను బట్టి, ఆయన కట్టినటువంటి నీళ్లను బట్టి పంటలు పండుతున్నాయా? కాదు ప్రియమైన వాళ్ళరా. దేవుడు మనిషికి కావలసిన ఆహారాన్ని ఇవ్వాలని చెప్పేసి ఉదయము సాయంకాలం ఆయన ఏం చేస్తున్నాడట? భూమిలో నుంచి ఉత్పత్తి చేస్తున్నాడట కూరగాయలని. భూమిలో నుంచి ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నాడట. అది ప్రతిరోజు చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. వర్షాకాలానికి తగ్గట్టుగా కొన్ని పంటలు ఉంటాయి, ఎండాకాలానికి తగ్గట్టుగా కొన్ని పంటలు ఉంటాయి, చలికాలానికి తగ్గట్టుగా కొన్ని పంటలు ఉంటాయి. అంటే కాలానికి తగ్గట్టుగా నీకు ఏ పంట కావాలి, ఏ ఆహారం కావాలి అని చెప్పేసి దేవుడు భూమిలో నుంచి దానిని ఏం చేస్తున్నాడు? ఉత్పత్తి చేస్తున్నాడు. ఫ్యాక్టరీ ఉంటుంది కదా, మనకు ఒక ఫ్యాక్టరీ ఉంది కర్నూలులో ఏటవతల. మరి అక్కడ ఏ వస్తువు తయారవుతుందో ఆ వస్తువు మాత్రమే బయటకు వస్తుంది. కెమికల్ అంటుంటారు, కెమికల్స్ మాత్రమే బయటకు వస్తుంటాయి కెమికల్ ఫ్యాక్టరీ నుంచి. అలాగే సబ్బు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది అనుకోండి, సబ్బులు మాత్రమే బయటకు వస్తాయి.
కదా. వస్త్రాలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉందనుకోండి, వస్త్రాలు మాత్రమే బయటకు వస్తాయి. మైకులను తయారు చేసే ఫ్యాక్టరీ ఉందనుకోండి, మైకులు మాత్రమే బయటకు వస్తాయి. ప్రియమైన వాళ్ళరా, అంటే ఒక ఫ్యాక్టరీ నుంచి ఏ వస్తువు తయారు చేయాలనుకుంటాడో దానికి తగ్గట్టుగా దేనినైతే డిజైన్ చేసుకుంటాడో ఆ వస్తువు మాత్రమే ఉత్పత్తి అవుతుంది అందులో నుంచి. ఆ వస్తువు మాత్రమే బయటికి వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మిగతా వస్తువులు రావటానికి అవకాశమే లేదు. కానీ దేవుడు భూమినే ఫ్యాక్టరీగా మార్చేసి, భూమినే ఒక ఫ్యాక్టరీగా మార్చేసి ఆ ఫ్యాక్టరీలో నుంచి ఎన్ని రకాల కూరగాయలు ఆలోచించండి. భూమిలో నుంచి ఇదిగో వంకాయ మాత్రమే రావాలని వచ్చాడు అనుకోండి దేవుడు. భూమిలో నుంచి వంకాయ మాత్రమే రావాలనుకుంటే వంకాయ మాత్రమే వచ్చేస్తుంది, బెండకాయ మాత్రమే వచ్చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, కానీ అలా కాకుండా నీకు కావలసిన కూరగాయలు ఎన్ని రకాలైతే ఉంటున్నాయో అన్ని రకాల కూరగాయలను భూమి అనే ఫ్యాక్టరీలో నుంచి అవి కదా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ప్రతిరోజు ఉత్పత్తి. ప్రియమైన వాళ్ళరా, ఒక రోజు గనుక నిలిచిపోయింది అనుకోండి, ఒక వారం రోజులు ఉత్పత్తి గనుక నిలిచిపోయింది అనుకోండి, కూరగాయలలో మార్కెట్ ఎలా పడిపోతుందో తెలుసా? బిజినెస్ అంతా పడిపోతుంది, రేట్లు ఆకాశాన్ని అంటుతాయి. ఎవరు కూరగాయలు కొనటానికి వెళ్ళరు. టమాటా 4 రూపాయలు 10 రూపాయలు ఉన్నటువంటి టమాటా కేజీ ఎంతకి వెళ్ళిపోతుంది? 4 రోజులు దేవుడు ఉత్పత్తి సరిగ్గా ఇవ్వకపోయేసరికి ధర 100 రూపాయలకి వెళ్ళిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, కదా, ధర 100 రూపాయలకి వెళ్ళిపోతుంది. అంటే దేవుడు సరైనటువంటి ఉత్పత్తి చెయ్యటం లేదు అని అర్థమా? టమాటా విలువను తెలుసుకోవాలి. టమాటా ఒక విలువ నువ్వు తెలుసుకోవాలి. 10 రూపాయలకు ఈజీగా వచ్చేస్తుందని చెప్పేసి టమాటా చారు చేసుకోవటం, టమాటా కూర చేసుకోవటం, టమాటా పప్పు చేసుకోవటం, టమాటా రైస్ చేసుకోవటం, టమాటాకు ఇంకెన్ని రకాలైతే ఉంటున్నాయో అన్ని రకాల వెరైటీలు చేసేసుకుంటున్నావు. ప్రియమైన వాళ్ళరా, ఫ్రీగా ఇచ్చేసేసరికి, ధర తక్కువ అయ్యేసరికి దాని వాల్యూ మనకు తెలియటం లేదు. ఒక్కసారి ఉత్పత్తి ఆగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ధర పైకి వెళ్ళిపోతుంది. 100, 120, 150 అలా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు దాని విలువ నీకు అర్థమవుతుంది. అందుకొరకే అప్పుడప్పుడు ఉత్పత్తి తగ్గిస్తుంటాడు దేవుడు. అప్పుడప్పుడు ఉత్పత్తిని తగ్గిస్తుంటాడు. దాని ధర పెరిగినప్పుడు దాని వాల్యూ నువ్వు తెలుసుకోవాలి. కూరగాయలు మార్కెట్ మరి సరిగ్గా టమాటా పంపినవటం లేదు, మరి టమాటా రావటం లేదు కూరగాయల మార్కెట్కి అని చెప్పేసి నువ్వు మరి మార్కెట్ వాళ్ళ మీద బాధపడటం కాదు, దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఓహో టమాటా పంటను దేవుడు ఇవ్వటం లేదన్నమాట, టమాటా ఉత్పత్తిని దేవుడు తయారు చేయటం లేదన్నమాట. ఎందుకు చేయలేదు అని నువ్వు ఆలోచించాలి. కానీ ఈరోజు మనం ఫ్రీగా వచ్చేస్తున్నాయని చెప్పేసి, ధర తక్కువైందని చెప్పేసి దాని విలువ మనకు అర్థం కావటం లేదు. ప్రియమైన వాళ్ళరా, ప్రతిరోజు మనం కష్టపడకూడదని, మనం కష్టపడి వాటిని తయారు చేసుకోలేని మన స్థితిలో మనం ఉన్నాము కనుక ఆయనే తయారు చేస్తున్నాడట, ఆయనే ఉత్పత్తి చేస్తున్నాడట భూమిలో నుంచి. ప్రతిరోజు ఉదయము సాయంకాలం, ఉదయానికి కొన్ని సరుకులు వచ్చేస్తుంటాయి, సాయంకాలానికి కొన్ని సరుకులు వచ్చేస్తుంటాయి. ఉత్పత్తి జరుగుతూనే ఉంటుంది, ఆగదు. ఉత్పత్తి అనేది ఆగటం లేదు. ప్రియమైన వాళ్ళరా, నిరంతరం భూమి అనే ఫ్యాక్టరీలో నుంచి పంటలు వస్తూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అది ఉదయం వచ్చేస్తుంటాయి, సాయంకాలానికి వచ్చేస్తుంటాయి. ఉదయాన్నే విత్తనాన్ని నాటుతాడు, సాయంకాలానికంతా ఏమవుతుంది? అది సాయంకాలానికంతా అది దానికి కావలసినటువంటి పోషణను పొందుకొని మరలా తిరిగి ఉదయానికంతా రెడీ అవుతుంది, తిరిగి మరలా మొక్కగా ఎదగటానికి. ప్రియులారా, ఆలోచించండి. ఇలా దేవుడు భూమిలో నుంచి ప్రతిరోజు ఉత్పత్తిని చేస్తూనే ఉన్నాడట. కానీ ఈరోజు ఆయన చేసే ఉత్పత్తి మనం గమనించటం లేదు. నా కొరకు నా దేవుడు ఎంత కష్టపడుతున్నాడో అని మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళరా, కనుకనే దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థం కావటం లేదు. ఆయనను తండ్రిగా, పోషకుడిగా మనం
స్వీకరించటం లేదు. తండ్రిగా, ఒక పోషకుడిగా, ఒక సంరక్షకుడిగా ఆయనను మనం స్వీకరించటం లేదు. ఆయన గొప్పతనం మనకు అర్థం కావటం లేదు. కనుక మరొక మాటను చదువుకుందాం ప్రియమైన వారు. అదే మాటను క్రింది వచనాన్ని చదువుదాం. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు అంటున్నాడండి. భూమిలో నుంచి ధాన్యాన్ని మనకివ్వటానికి ఆయన వెనకాల ఎంత కష్టపడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. ఆయన చేస్తున్నటువంటి సూచక క్రియ మనకు అర్థం కావటం లేదు. ఇవన్నీ ఏదో ఉద్యోగం చేస్తే ఇస్తేనే, మన కడుపు నొప్పి తీసేస్తేనే, మన రోగాన్ని తీసేస్తేనే, దేవుడు నాకు అద్భుతమైన కార్యక్రమం చేశాడు, అద్భుతమైన కార్యాలు నా జీవితంలో చేశాడని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటాం. అవి చాలా చిన్నవి, చాలా చిన్నవి. చదివితే ఉద్యోగాన్ని సంపాదించుకోగలవు. దేవుడిచ్చినటువంటి ప్రకృతిలో నుంచి ఔషధాన్ని మింగితే నీ కడుపు జబ్బును నయం చేసుకోగలవు. కానీ ఒక వంకాయని తయారు చేసుకోగలవా నువ్వు? పోనీ ఒక టమాటాను తయారు చేసుకోగలవా? తయారు చేసుకోగలమా? తయారు చేసుకోలేము ప్రియమైన వారలారా. ఒక టమాటాను తయారు చేసుకోలేము, ఒక క్యాబేజీని తయారు చేసుకోలేము. తయారు చేస్తున్నారు, ఇప్పుడు తయారు చేస్తున్నారు. తెలుసా మీకు? క్యాబేజీ తయారవుతుంది. ఎలా తయారవుతుంది? దేవుడు న్యాచురల్గా ఇచ్చాడు. చక్కగా డైజెషన్ అయ్యేటట్లుగా దేవుడు మనకు ఇచ్చాడు. కానీ ఈరోజు కొన్ని కూరగాయలను కలిపి చెరిపేస్తున్నాడు మనిషి, కలిపి చెరిపేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, చాలా పల్చగా ఉంటుంది అది కదా, చాలా పలుచగా ఉంటుంది. అలా పలుచటి పదార్థముతో ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసా? నీవు రోజు తినే క్యాబేజీని తయారు చేస్తున్నాడు ప్లాస్టిక్తో మనిషి క్యాబేజీని తయారు చేస్తున్నాడు. దాన్ని కోసేసుకొని చక్కగా కూరగాయ వేసుకొని తిన్నామనుకోండి, డైజెషన్ అవుతుందా? ఆరోగ్యంగా ఉంటామా? మనకు కావలసిన పోషకాలు అందులో నుంచి దొరుకుతాయా? దొరకవు. చూడండి ప్రియమైన వారు, దేవుడు న్యాచురల్గా మనకు కావలసిన పోషకాలు అన్ని అందులో పెట్టేసి, మనకు కావలసిన విటమిన్స్ అన్ని అందులో పెట్టేసి నీకు తినే పదార్థముగా దేవుడిస్తుంటే, మనిషి మాత్రం తన స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బును సంపాదించుకోవటానికి తయారు చేస్తున్నాడే కానీ మనిషి యొక్క కడుపు నింపటానికి కాదు. ప్రియమైన వారలారా, మన దేవుడైతే, తండ్రి అయితే నీ కడుపు నింపటానికి, న్యాచురల్గా తొందరగా డైజెషన్ అవ్వటానికి కావలసినటువంటి ఫైబర్ అందులో పెట్టాడు, కావలసిన పోషకాలు అందులో పెట్టాడు. కానీ ఈరోజు ఆయన ఉత్పత్తిని, ఆయన అద్భుతమైన కార్యక్రమాలను మనం గమనించటం లేదు. ఆర్టిఫిషియల్ క్యాబేజీ మన కళ్ళ ముందు కనబడగానే అబ్బో మనిషి యొక్క టెక్నాలజీ అని మనం పొగుడుతూ ఉంటాం, మనిషి యొక్క టెక్నాలజీని ఘనపరుస్తుంటాం. ప్రియమైన వాళ్ళరా, మరి క్యాబేజీ న్యాచురల్గా ఇస్తున్నాడే, అందులో కనబడలేదా నీకు అద్భుతం? దేవుని గొప్పతనం మనకు కనబడలేదా? కనబడదు. ఫ్రీగా వచ్చేస్తున్నాయి కదా, తక్కువ ధరకు వచ్చేస్తున్నాయి కదా. ప్రియులారా, ఆలోచించండి. మనిషి తయారు చేసినటువంటి వస్తువులను చూసి గొప్పగా మాట్లాడుకుంటున్నాం. దేవుడు మన కళ్ళ ముందు రోజు చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమాలను మాత్రం చాలా చిన్నగా చూస్తున్నాం ప్రియమైన వారలారా, చాలా తక్కువగా చూస్తున్నాం ప్రియమైన వారలారా. అందుకొరకే భక్తుడు మాట్లాడుతున్నాడు, నీ ప్రభావం చాలా గొప్పది తండ్రి, నీ మహాత్యము చాలా గొప్పది తండ్రి. నీవు బలమునే నడికట్టుగా ధరించుకున్నావు, ఆకాశములను పరిచావు. నువ్వేం చేసావో తెలుసా? వెలుగును సహితం వస్త్రంగా నీవు ధరించేసుకున్నావు, వాహనాలను నీవు దూతగా మార్చేసుకున్నావు. అలాంటి శక్తి కలిగిన వాడవు, అలాంటి సంపద కలిగిన వాడవు, అలాంటి శక్తి సంపద కలిగినటువంటి నిన్ను ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? విసర్జిస్తున్నాడు. ప్రియమైన వారలారా, అలాంటి దేవుణ్ణి నమ్మటం లేదు మనిషి, అలాంటి దేవుణ్ణి నమ్మటం లేదు. ప్రియులారా, కాకులు
కాకులు ఎగురుతూ ఉన్నాయట ఆకాశంలో. సింహపు పిల్లలు అడవిలో తిరుగుతూ ఉన్నాయట. అలా తిరుగుతూ 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 ఉంటే సింహము పిల్లలు వేటకు వెళ్ళాలి, ఆకలేసింది. సింహము పిల్లలు ఆకలేసిందట వాటికి. అలా ఆకలేసి వేటకెళ్ళిపోతున్నాయట. ఏవి? సింహము పిల్లలు. సింహాలు. సింహం అనగానే అడవికి రారాజు, అవునా కదా? అడవికి రారాజు, ఆకాశానికి రారాజు గ్రద్ద డేగ, కానీ అడవికి రారాజు మాత్రం సింహం. అలా కదా, అలా మృగాలకన్నిటికీ రారాజు సింహముగా మనం పిలుస్తుంటాం. అందుకొరకే సింహముతో మన ధైర్యాన్ని పోల్చుకుంటూ ఉంటాం ప్రియమైన వారలారా. ఆ గర్జనను బట్టి, ఆ ధైర్య సాహసాలను బట్టి మనము కూడా సింహంతో పోల్చుకుంటుంటాం. అలాంటి ధైర్యం కలిగినది, వేటాడగలిగిన శక్తి కలిగినది, ఆహారాన్ని సంపాదించుకోగలిగిన శక్తి కలిగినటువంటి సింహపు పిల్లలు వేటకెళ్ళిపోయాయట ఆకలేసినప్పుడు. అలా వేటకు వెళ్ళటానికి సిద్ధపడినప్పుడు అవేం చేస్తున్నాయో తెలుసా? యోబు గ్రంథము 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును అంటున్నాడు. మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును అంటున్నాడు. ప్రియులారా, భక్తుడు మాట్లాడుతూ యోబు గారు, మృగాల గురించి మీరు ఆలోచించండి, ఆకాశ పక్షులను ఒకసారి మీరు విచారించండి, అవి మీకు ఏం చేస్తాయట? మీకు బోధను తెలియజేస్తాయి అంటున్నాడు. మృగాలను ఆలోచించండి అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఆలోచిస్తున్నామా? దేవుడు కూడా చెప్పాడు కదా, సింహపు పిల్లలు ఆకలి వేసి కేకలేసినప్పుడు ఏం చేస్తున్నాయట? ఆయన వైపు చూస్తున్నాయట. సింహపు పిల్లలు ఆకలేసి అవి కేకలు వేసినప్పుడు ఆకాశం వైపు చూసాయట. ఆ కేక ఆకాశానికి వెళ్ళిపోవాలి, ఆ కేక ఆకాశానికి వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడు చేస్తాం ప్రార్థన? అమ్మ, మనం ప్రార్థన ఎప్పుడు చేస్తాం? ఆకలేయక ముందు వేస్తామా? ఆకలేసిన తర్వాత ప్లేట్ ముందరున్నప్పుడు ప్రార్థన చేస్తామా? ప్లేట్ ముందరున్నప్పుడే కదా ప్లేట్ ముందరున్నప్పుడు అప్పుడు ఆమెన్ అనంగానే, రేస్ పరుగు ఎలాగైతే విజిల్ వేయంగానే రన్ 1 2 3 స్టార్ట్ అనగానే వెళ్ళిపోతాం, రెడీ వెళ్ళిపోతాం కదా. రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది. ప్రియమైన వారలారా, యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్ అన్ లోపల అందరి చేతులు ఎలా వెళ్ళిపోతాయి? రన్నింగ్ రేస్కి సిద్ధపడినట్టుగా కదా. ఆ బంతిలో అలాగే ఉంటుంది కదా, రన్నింగ్ రేస్కి సిద్ధపడినట్టుగా ఇక అందరి చేతులు ప్లేట్లోకి వెళ్ళిపోతాయి. నేనా నువ్వా అన్నట్టుగా ముందుగా తినేస్తుంటాం. ప్రియమైన వారలారా, ప్లేట్ ముందర ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తాం, కానీ సింహపు పిల్లలు, ఆకాశ పక్షులు ఆకలేసినప్పుడే కేకలేస్తాయట. ఆకలి వేసినప్పుడే అరచు పిల్ల, కాకి ఏం చేస్తుందట? దేవునికి మొర పెట్టుకుంటుంది. కాకి పిల్ల మొర పెట్టుకుంటుందట దేవునికి. ఏమని? దేవా నాకు ఆకలేస్తుంది, దేవా నాకు ఆకలేస్తుంది అని ఆకాశ పక్షులు కేకలేస్తున్నప్పుడు, సింహపు పిల్లలు కేకలేసినప్పుడు అప్పుడు దేవుడు వాటికి వేటను సిద్ధపరుస్తాడట. వాటికి వేటను సిద్ధపరుస్తాడట. ప్రియమైన వారలారా, అంటే పలానా జింకను, ఇదిగో పలానా జీవి అక్కడ ఉంది, దాన్ని వేటాడు, తినేసేయి అంటే దేవుడు ఆజ్ఞాపిస్తేనే వేటకెళ్ళిపోతుంది. అది ఏది? సింహం. ప్రియులారా, ఆలోచించండి. ఆయన ఆకలి అని సింహపు పిల్లలు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు, కాకి పిల్లలు ఇదిగో ఆకాశములో దానికి ఆహారం కావాలని కేక వేసినప్పుడు అప్పుడు దేవుడు దానికి కావలసిన ఆహారాన్ని సిద్ధపరుస్తాయట. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు, ఆకాశ పక్షులను విచారించయ్యా, మృగములను ఒకసారి ఆలోచించు, అవి నీకు బోధిస్తాయి, దేవుని యొక్క గొప్పతనాన్ని నీకు తెలియజేస్తాయి అంటున్నాడు. ప్రియమైన వారలారా, సింహానికి బలం లేదా? అది వేటాడుకోలేదా? దాని ఆహారాన్ని అది సంపాదించుకోలేదా?
ఇదిగో నా శక్తి సామర్థ్యాలను బట్టి నేను ఆహారాన్ని తింటున్నాను అని అది అనుకోలేదా? అనుకోగలదు అది. కానీ దేవుని మీద ఆధారపడుతుంది అది. దేవుడు దయచేస్తేనే నేను భుజించాలనుకుంటుంది ఒక సింహం. ప్రియులారా, దేవుని మీద ఆధారపడి దేవునిని పోషకుడిగా స్వీకరించుకుంది ఒక సింహం. జ్ఞానము భాష కలిగినటువంటి మనము మాత్రం తండ్రిగా పోషకుడిగా దేవుణ్ణి మనం స్వీకరించలేకపోతున్నాం. ప్రియులారా, ఆయనను మనం పోషకుడిగా మనం స్వీకరించలేకపోతున్నాం. ప్రేమైన వాళ్ళరా, ఏమంటే సింహం ముందర మీరు నిలబడండి. నీ బలం ఎక్కువనా సింహం బలం ఎక్కువనా? సింహము బలమే ఎక్కువ. దాని పంజాకు మనం తట్టుకోలేం, దాని గర్జనకు మనకు భయం, తట్టుకోలేం. అక్కడ నిలబడలేం, పరారైపోతాం. అక్కడ నిలబడటానికి కూడా సాహసించాం. దూరంగా మనం వెళ్ళిపోతుంటాం కదా, అప్పుడప్పుడు పార్కులకు వెళ్ళిపోతుంటాం. ఎక్కడో ఉంటుంది సింహం. అది కనంబడంగానే ఆ పార్కులో అది మన దగ్గరకు రావటానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఏదో తెలియని భయం, మనకి ఏదో తెలియని భయం. అంతటి బలం కలిగినది అది. వేగంగా పరిగెత్తగలదది, మన మీదికి దూకగలగదది, తన పంజాతో మన గుండెను బెదరగొట్టగలదది. కానీ అలాంటి సింహము ధైర్యాన్ని సింహముతో పోల్చుకొని మనం బ్రతుకుతుంటామే. అలాంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక సింహము ఏం చేస్తుందట? ఆకలేసినప్పుడు దేవుని వైపు చూస్తూ, ఇదిగో దేవా నాకు ఆకలేస్తుంది, వేట ఎక్కడా? నా వేట ఎక్కడా? దేన్ని వేటాడాలి? దేని వేటాడి నేను ఆహారాన్ని సంపాదించుకోవాలి అని చెప్పేసి దేవుని వైపు చూసినప్పుడు వేటను సిద్ధపరుస్తున్నాడట. ప్రేమైన వాళ్ళరా, దేవుడు వేటను సిద్ధపరుస్తున్నాడట. అందుకొరకే భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, చదవండి, మరొకసారి చదవండి. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధిస్తాయి, ఆకాశ పక్షులను విచారించు, అవి నీకు తెలియజేస్తాయి అంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షులను చూడండి అంటున్నాడు ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు. ఆకాశ పక్షులను చూడండి ఒకసారి. చూస్తున్నాం కదా, రోజు చూస్తున్నాం, రోజు చూసి బాధపడుతున్నాం. ఈరోజు రోజు పిచ్చుకలు వచ్చేవి, రోజు మా ఇంటి ముందర కాకులు వెళ్ళిపోయేవి, రోజు మా ఇంటి ముందర కొంగలు వెళ్ళిపోయాయి. అలా కొంగలు వెళ్ళిపోయినప్పుడు పిల్లలకు చూపించి చాలా ఆనందపడే వాళ్ళం. కానీ ఈరోజు పక్షులు కనబడటం లేదు, పిచ్చుకలు కనబడటం లేదు. చూస్తున్నాం, రోజు చూస్తున్నాం, అవి కనబడటం లేదని బాధపడుతున్నాం. ఓకే, కానీ అవి ఎలా బ్రతుకుతున్నాయి, ఎందుకు వెళ్ళిపోతున్నాయి, ఎందుకు సాయంకాలానికి మరలా తిరిగి వచ్చేస్తున్నాయి? ఎప్పుడైనా మనం ఆలోచించామా? అందుకొరకే అంటున్నాడు ఆకాశ పక్షులను చూడండి. మరి చూడండి అని ఎందుకు అంటున్నాడు? మరలా రోజు చూస్తున్నాం కదా, రోజు చూస్తున్నటువంటి మనలకు మరలా ఎందుకు ప్రత్యేకంగా చూడండి అంటున్నాడు? ఎందుకు ప్రత్యేకంగా చూడమంటున్నాడు అంటే, రోజు చూస్తున్న చూపు వేరు, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చూసే చూపు వేరు. రోజు ఏ విధంగా చూసావు? సంతోషపడటానికి చూసావు, నీ పిల్లలకు ఆనందాన్ని కల్పించటానికి చూసావు, లేదో ఆ ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులను చూసి ఆనందపడటానికి చూసావు కదా. కానీ ఈరోజు నేను చెప్పినట్టుగా చూడు అని యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి ఏమైనా విత్తుతున్నాయా? ఒక పక్షికి ఎకరా పొలం ఎక్కడైనా ఉందా? లేదు. విత్తనాలు నాటటం లేదు, పొలమే లేదు, విత్తనాలను నాటుకోలేవు. విత్తనమే నాటలేదు, పంట రాదు. పంట రానిదే కొట్లలో కూర్చుకోలేవు. మరి అలాంటి ఆకాశ పక్షులు ఎలా బ్రతకగలుగుతున్నాయి?
ఆ ఆకాశ పక్షులు ఎలా బ్రతకగలుగుతున్నాయి? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనం ప్రియులారా. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడు ఎవరు అంటున్నాడు ప్రియులారా. కాకులు అరుస్తున్నాయట. కాకులు అరిచినప్పుడు దానికి ఆహారము సిద్ధపరిచిన వాడెవడు? మీరు ఆలోచించారా? అరచు పిల్ల కాకులు అరుస్తున్నాయట, మొర పెట్టుకుంటున్నాయట, దేవునికి మొర పెట్టుకుంటున్నాయట. బాగా చదవండి ఆ మాట. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర పెట్టుకుంటున్నాయట. ఏదో ఉన్నటువంటి ఆహారం తీసుకొని తినొచ్చు కదా అవి, ఎక్కడో ఉన్నటువంటి ఆహారాన్ని భుజించుకోవచ్చు కదా అవి, కానీ అలా చేయటం లేదట. దేవునికి మొర పెడుతున్నాయట. మేము తినవలసిన ఆహారం ఏది ఈ పూట? మేము ఈ పూట తినవలసిన ఆహారం ఏది అని చెప్పేసి దేవునికి మొర పెట్టుకుంటున్నాయట, దేవునికి ప్రార్థిస్తున్నాయట. ఒక రకంగా చెప్పాలంటే దేవునికి ప్రార్థన చేసినప్పుడు వాటికి బయలుపరిచింది ఏంటో తెలుసా? ఇదిగో పలానా ఆహారాన్ని తినేసాయి, పలానా ఇంటి మీద ఇదిగో పలానా ఆహారం ఉంది, పలానా పొలములో పలానా ఆహారం ఉంది, పలానా చోట పలానా ఆహారం ఉంది అని చెప్పేసి దేవుడు వాటికి ఆహారాన్ని చూపిస్తున్నాడు. ఆ ఆహారం అక్కడ ఉంది అని తెలియచేసిన తర్వాత అప్పుడు అవి వెళ్ళి భోంచేస్తున్నాయట, భుజిస్తున్నాయట, తమ ఆహారము చేత తమ కడుపులను నింపుకుంటున్నాయట. ప్రియమైన వాళ్ళరా, దానికి ఆహారం కావాలని మొరపెట్టినప్పుడు దానికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడట. ఎవరు? దేవుడు సిద్ధపరుస్తున్నాడట. నేను సిద్ధపరచుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు కదా? నేను తయారు చేసుకుంటున్నాను, నేను కష్టపడుతున్నాను, ఇదిగో ధాన్యాలను కొన్నాను, ఇదిగో కూరగాయలను కొన్నాను, ఇదిగో 1000 రూపాయలు సంపాదించాను, దానితో నేను కడుపును నింపుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు. కాదు ప్రియమైన వారలారా, దేవుడు నీ కడుపు నింపటానికి ఆహారాన్ని నీ కళ్ళెదుట సిద్ధపరచి పెడుతున్నాడు. సిద్ధపరచి ఆయన నీ ముందర పెడుతున్నాడు. పక్షులకు తెలిసింది, ఎక్కడో అడవిలో ఉన్నటువంటి క్రూర మృగానికి తెలిసింది ప్రియమైన వారలారా, మా ఆహారాన్ని సిద్ధపరిచేది మా పోషకుడు, మా దేవుడు అని. రోజు 3 పూటల రుచులు తయారు చేసుకొని తింటున్నాం కదా. టమాటా అనేది తింటుంది ఒక కాకి, అవునా కదా? ఆలోచించండి. ఒక కూరగాయగానే తింటుంది ఒక ఆకాశ పక్షి. కానీ ఈరోజు ఒక కూరగాయని ఎన్ని రకాలుగా నువ్వు తయారు చేసుకుంటున్నావు కదా? ఎన్ని రకాల రుచులను తయారు చేసుకుంటున్నావు. ఒక టమాటాగానే తింటుంది ఒక కాకి, కానీ నువ్వు మాత్రం టమాటాను రకరకాలుగా మార్చుకొని తింటావు. అంత జ్ఞానం ఉంది నీ దగ్గర, అంత తెలివితేటలు ఉన్నాయి నీ దగ్గర, అంత వివేకం ఉంది నీ దగ్గర. కానీ ఆ టమాటా నా దేవుడిస్తే నేను తిన్నానని నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. ఇన్ని వెరైటీలు చేసుకున్నటువంటి నేను నా పోషకుడు నా తండ్రి ఇస్తేనే నేను భుజిస్తున్నానని నువ్వు చెప్పుకోలేకపోతున్నావు ప్రియమైన వారలారా. కానీ ఆకాశ పక్షి మాత్రం ఉన్నది ఉన్నట్టుగా తినేసి నా దేవుడు నాకు ఆహారాన్ని సిద్ధపరిచిచ్చాడు అని దేవుణ్ణి గణపరుస్తుందట ఒక కాకి పిల్ల. ఒక సింహపు పిల్లలు ఉన్నది ఉన్నట్టుగా ఆహారాన్ని తినేసి నా దేవుడిచ్చాడని చెప్పుకుంటుందట. జింకను కొట్టేస్తున్నది, తన పంజాతో చంపేస్తున్నది. అలా చంపిన తర్వాత మాంసాన్ని మాంసముగానే తినేస్తుంది కదా. మాంసముగానే తినేస్తుంది. కానీ మనం మాంసం తెచ్చుకుంటాం, మాంసముగానే తినేస్తామా? ఎన్ని వెరైటీలు చేసుకుంటాం మాంసాన్ని కదా. ఫ్రై అంటాం, మరి డ్రై ఐటమ్స్ కొన్ని ఉంటాయి, మరి కర్రీ ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా. లైట్ కర్రీ కొన్ని ఉంటాయి. రకరకాలుగా వెరైటీలు చేసుకొని తింటాం మనం. రకరకాల వెరైటీలు చేసుకొని తింటున్నా దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థం కావటం లేదు ప్రియమైన వాళ్ళరా.
దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థం కావటం లేదు. అందుకొరకే చెప్తున్నాడు, ఇదిగో కాకి పిల్లలు అరిచినప్పుడు, అవి మొర పెట్టినప్పుడు దానికి ఆహారాన్ని సిద్ధపరిచిన వాడెవడు? నేను కాదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తటం లేదు, కోయటం లేదు, కొట్లు అసలే లేవు, కొట్లలో కూర్చుకోవటం లేదు, అయినా అవి బ్రతకగలుగుతున్నాయి, అవి తినగలుగుతున్నాయి, అవి జీవించగలుగుతున్నాయి. వాటినే నేను పోషిస్తున్నాను కదా, వాటికే ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాను కదా, వాటికి కావలసిన సంరక్షణనే నేను తీసుకున్నాను కదా. వాటికంటే శ్రేష్టమైనటువంటి నిన్ను, మరి మనలను దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నావా? దేవుడు వదిలేస్తాడు అనుకుంటున్నావా? ప్రియులారా, ఆలోచించండి. ఆయనను పోషకుడిగా నీవు గనుక తీసుకోగలిగితే, పోషకుడిగా నువ్వు స్వీకరించగలిగితే, కాకి పిల్లలకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడు ఆయన మీద ఆధారపడినటువంటి నిన్ను అస్సలు వదలడు. ప్రియమైన వాళ్ళరా, ఎక్కడికో వెళ్ళిపోయాడు ఏలియా, ఎక్కడికో వెళ్ళిపోయాడు, జనము లేని ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కడో నది ఉంటే ఆ నది దగ్గర మరి ఉండమన్నాడు దేవుడు. అక్కడికి ఆహారాన్ని సిద్ధపరుస్తానంటున్నాడు. ఎవరు వస్తారా అంటే ఎవరు రారు నీ దగ్గరికి. మరి ఎవరు వస్తారంటే కాకులు వస్తాయి అన్నాడు. ఎవరు వస్తారు నీ దగ్గరికి ఆహారం తీసుకోవటానికి? కాకులు వస్తాయి. మరలా ఎలాంటి ఆహారాన్ని తీసుకొని వస్తాయో తెలుసా? కూరగాయలు కాదు, రోజు ఉదయము సాయంకాలం రొట్టె మాంసం, రొట్టె మాంసం, రొట్టె మాంసం, రోజు ఉదయము సాయంత్రం ఆయనకు కావలసిన ఆహార ఉత్పత్తి దేవుడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. రోజు ఆకాశ పక్షుల చేత ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన వారలారా, ఆకాశములో జరుగుతున్నటువంటి ఆశ్చర్య కార్యం అది ఒకనాడు. ఇది నీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి, రోజు నీ చేతి 5 వేలతో కలుపుకొని తింటున్నావంటే ముద్దా, ఆ ఆహారాన్ని సిద్ధపరిచి దేవుడు నీ ప్లేట్లోనికి తీసుకొని వచ్చాడు. ఒక కాకి పిల్ల మొరపెట్టినప్పుడు దానికి ఆహారమును సిద్ధపరిచిన వాడెవడు? సిద్ధపరచటం. గ్యాస్ మండించి దాని మీద పాత్ర పెట్టి దానిలో నీళ్ళను ఉడికించి దానిలో ధాన్యం వేసి ఉడికించిన ఆహారపు ధాన్యాన్ని నీ ప్లేట్లోనికి వచ్చింది. నేను సిద్ధపరిచానని నువ్వు అనుకుంటున్నావు, కాదు. దేవుడు సిద్ధపరిస్తే అది నీ దగ్గరకు వచ్చింది. భూమిలో నుంచి ఆయన ఉత్పత్తి తయారు చేస్తే అది నీ ప్లేట్లోనికి వచ్చింది. 5 వేలతో కలిపే ముందు ఒకసారి ఆలోచించు. నా దేవుణ్ణి నేను పోషకుడిగా స్వీకరించాలి, నా దేవుణ్ణి నేను సంరక్షకుడిగా స్వీకరించగలి. ఇంతకంటే గొప్పదైన ఆశ్చర్య కార్యాలను, అద్భుతమైన కార్యక్రమాలను నా దేవుడు నా పట్ల చేయగలడు అని నువ్వు నమ్మగలిగితే, నమ్మిన వాడికి సమస్తము సాధ్యం. చేయగలడు ఆయన. నువ్వు నమ్మగలిగితే నిన్ను నమ్మినటువంటి దేవుడు కూడా సమస్తాన్ని నీ పట్ల చెయ్యగలడు. ప్రియమైన వారలారా, సమస్తమును చేయగలడు. చాలా కొద్ది మంది మాత్రమే దానిని అనుభవిస్తుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే దేవుని చేతిలో నుంచి ఆహారాన్ని తీసుకొని తింటుంటారు. అతి కొద్ది మంది, వేల మీద మాత్రమే లెక్కించగలం. ప్రియమైన వారు ఏం పని చేయరు, సువార్త పనులలోనే ఉంటారు. మరి ఎలా బ్రతకగలుగుతున్నారు వాళ్ళు? ఎలా వారి కుటుంబ పోషణ జరుగుతుంది, వారి పిల్లల చదువులు జరుగుతున్నాయి, ఎలా వారికి కావలసినవన్నీ సమకూర్చబడుతున్నాయి? ఎలా సమకూర్చబడుతున్నాయి? సంరక్షకుడిగా ఎవరిని పెట్టుకున్నారు? దేవుణ్ణి పెట్టుకున్నారు. సంరక్షకుడిగా దేవుని పెట్టుకున్నారు. అప్పుడప్పుడు మనం స్కూళ్ళలో అప్లికేషన్స్ ఫిల్ చేస్తుంటాం కదా. అలా ఫిల్ చేస్తున్నప్పుడు సంరక్షకుడు లేదా తండ్రి అనే ఆ కాలం ఉంటుంది కదా. ఎక్కడ టిక్ పెడతాం? నా పోషకుడు నా తండ్రి అని చెప్పేసి ఫాదర్ దగ్గర టిక్ వేస్తాం. తల్లిదండ్రులు లేని వారు ఎవరి దగ్గరైనా పెరుగుతుంటే నా సంరక్షకుడు ఫలానా ఆయన అని టిక్ వేసి ఆయన పేరును అక్కడ వ్రాస్తాం. కానీ నిజంగా నీ వాస్తవిక జీవితంలో నీ తండ్రి అయిన దేవుణ్ణి పోషకుడిగా ఆ పేరును అక్కడ నువ్వు నమోదు చేసుకోగలుగుతున్నావా? ఆయన పేరును నమోదు చేసుకోగలుగుతున్నావా? లేదు.
నీ మైండ్లో ఇదిగో నా 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 నిజ జీవితంలో నా తండ్రి, నా పోషకుడు, నా సంరక్షకుడు, ఇదిగో నేను నమ్మిన నా దేవుడు అని చెప్పేసి నువ్వు నమ్మగలిగితే, ఆయనను సంరక్షకుడిగా స్వీకరించగలిగితే, ఆ వేల మీద లెక్క పెట్టగలిగిన లిస్టులోనికి నువ్వు కూడా వెళ్ళిపోతావు. అప్పుడప్పుడు ఏమీ లేనప్పుడు కావలసినవన్నీ మనకు సమకూర్చబడుతున్నప్పుడు ఆ సమకూర్చబడిన దాన్ని చూసి చాలా ఆనందపడుతుంటాం ప్రియమైన వారులారా. చాలా ఆనందపడుతుంటాం. ఎలా? అంతే జరుగుతుంది, అంతే అది దేవుడు దయచేస్తాడు, అంతే అది దేవుడు ఇదిగో నా 5,000 ఇలా లోపలికి తీసుకుని వెళ్ళిపోతాడు, అంతే. దేవుని నమ్ము, దేవుణ్ణి విశ్వసించు, అలా చేస్తాడు దేవుడు. ప్రతిరోజు సూచక క్రియను జరిగిస్తూనే ఉంటాడు, అద్భుతమైన కార్యక్రమాలను చేస్తూనే ఉంటాడు ప్రియమైన వారులారా, చేస్తూనే ఉంటాడు. చిన్న చిన్న వాటికి చూసి చిన్న చిన్న జబ్బులను పోగొట్టుకొని ఇదిగో దేవుడు నాకు అద్భుతమైన కార్యక్రమాలు చేశాడని, ఇవి కాదు, చాలా చిన్నవి, చాలా తక్కువ. వాటికంటే గొప్పదైన ఎవరు చెయ్యలేని ఆహారపు ధాన్యాలను, చాలా మరి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు మాత్రమే చేయగలడు. నీ 5,000 నీ నోట్లోనికి తీసుకువెళ్ళగలడు దేవుడు. కనుక ప్రియులారా, ఆయనను పోషకుడుగా స్వీకరించు. ఇదిగో కాకి పిల్లలు స్వీకరించాయి. భాషా జ్ఞానము లేని మృగాలు, క్రూర మృగము అని చెప్పుకునేటువంటి సింహపు పిల్లలు, ఇదిగో నా తండ్రి, నా పోషకుడు, దేవుడు అని దేవుణ్ణి స్వీకరించింది ఒక సింహం. ఒక కాకి పిల్ల దేవుణ్ణి సంరక్షకుడిగా స్వీకరించుకుంది. ఒక కాకి పిల్ల భాషా జ్ఞానం కలిగిన వాడు, అన్నిటి గురించి ఆలోచించగలిగిన శక్తి, తెలివితేటలు కలిగిన వాడు. మరి నువ్వు స్వీకరించలేకపోతే ఎలా? మనం స్వీకరించలేకపోతే ఎలా? కనుక నువ్వు స్వీకరించగలిగితే సమస్తమును నీ పట్ల దేవుడు దయచేయగలడు, సమస్తమును నీ పట్ల చెయ్యగలడు. నీ గిన్నె నిండి పొర్లి పారిపోతుంది, అంతే. దేవుడు చేయగలడు. కొందరికి మాత్రమే నిజంగా ఏ కష్టం లేకపోయినా సమస్తమును దేవుని ద్వారా స్వీకరించుకోగలిగిన టాలెంట్ కొందరికి మాత్రమే ఉంటుంది. ఆయన మీద ఆధారపడిన వారికి మాత్రమే. నీ కష్టం నువ్వే అనుకుంటున్నావా? నీ ఒళ్ళును గుల్ల చేసుకుంటావు తప్ప నీకు కావలసిన ఆరోగ్యం అయితే రాదు. కనుక ప్రియులారా, ఆలోచించండి. దేవుని ద్వారా మనం ఇదిగో 5,000 నా నోట్లోనికి వెళ్ళిపోవాలి. నా తండ్రి నేను పోషకుడిగా స్వీకరించాలి. కాకి పిల్లలు, ఎక్కడో క్రూర మృగాలు అవే స్వీకరించినప్పుడు నా తండ్రి ఆయన పోలికను నాకిచ్చాడు, ఆయన జ్ఞానాన్ని నాలో పెట్టాడు. మరి నేను నా తండ్రిని ఇంతవరకు తెలుసుకోలేకపోయానా? ఇంతవరకు నా పోషకుడు నేను తెలుసుకోలేకపోయానా అని మనం ఆలోచించి ఇదిగో నీ తండ్రిని, నీ పోషకుడిని దేవుణ్ణి స్వీకరించు. అప్పుడు సమస్తమును నీ పట్ల ఆయన చేయగలడు. నీ బాధ్యత, నీ కేర్ ఆయన తీసుకుంటాడు. అలాంటి ధన్యత దేవుడు మనకందరికి అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను.